మత్తయి సువార్త 21. మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఎవరైనా చదవగలిగిన వారు మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకొని తరువాత బేత్పగేకి వచ్చినప్పుడు ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడిన గాడిదయు దానితో ఉన్న ఒక పిల్లయు కనబడును, వాటిని విప్పి నా దగ్గరికి తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అడిగినడలా ప్రభువునకు కావలసినది చెప్పవచ్చు. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. అలాగే అదే అధ్యాయంలో 7వ వచనం, ఆ గాడిద తన పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తన బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుంటారు. జన సమూహములలో అనేకులు ఆయన తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయన ముందు వెళ్ళుచుండిన వారందరూ, వెనుకకు వచ్చుచుండిన వారందరూ, దావీదు కుమారునికి చేయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో చేయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడాను. ఈ రోజున ప్రభు అయిన దేవుని పిల్లలరా, మహోన్నతుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పాపులను రక్షించడానికి పరలోకాన్ని విడిచిన తండ్రి ఆయన భూలోకానికి వచ్చినప్పుడు సంతోషంగా ఉన్న దినాలు, ఆనందంగా ఉన్న దినం ఏదైనా ఉంది అంటే ఈ మట్టల ఆదివారమే. భూలోకంలో యేసు ప్రభు సంతోషంగా ఉన్న దినం ఏదైనా కొద్ది నిమిషాలు ఉందంటే అది ఈ దినమే. ఆయన చెప్తూ ఉన్నాడు, శిష్యులారా, బేత్పగే అనే ప్రాంతానికి మీరు వెళ్ళండి. వెళితే తలవాకిట కట్టబడిన ఒక గాడిద పిల్ల నీకు కనబడుతుంది. గాడిద పిల్ల కనబడుతుంది. ఆ గాడిద పిల్ల మీద ఎవరు ఎప్పుడు కూర్చొని ఉండలేదు. మీరు వెళ్ళండి. వెళ్ళగానే మీకు కనబడిన ఆ గాడిద పిల్లను మీరు విప్పండి. ఆ కట్లు విప్పుచూ ఉండగా కొందరు నీ దగ్గరికి వస్తారు. వచ్చి, అయ్యలారా ఎందుకు విప్పుతూ ఉన్నారు అని మిమ్మల్ని అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఆ గాడిద పిల్ల ప్రభునకు కావాలని వారికి ఉత్తరం ఇవ్వండి. అప్పుడు వాళ్ళు పంపుతారు. ఇంకా వేరే మాట మాట్లాడద్దు అన్నారు. శిష్యులు వెళుతూ ఉన్నారు. ఇదేంట్రా, యేసయ్య ఎన్నో అద్భుతాలు చేశారు చూశాం. కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి కన్నులు ఇచ్చాడు, దయ్యపు శక్తుల చేత ఉన్న వారిని విడిపించాడు, చనిపోయిన వారిని 4 రోజుల తర్వాత లేపాడు. ఎప్పుడు కానీ జరగబోయేది ఎప్పుడు యేసు ప్రభు చెప్పలేదే. యేసయ్య ఎప్పుడు ఇలాగ చెప్పలేదే. మనం ఏదో వెళ్ళాలట, వెళితే మనకు ఆ గ్రామంలో గాడిద పిల్ల కనపడుతుందట, దాని మీద ఎవరు కూర్చొని ఉండలేదట. అది మనం విప్పుతూ ఉండగా ఎవరో వస్తారట, ఏదో వచ్చి మమ్మల్ని అంటారట. అన్న తర్వాత మనం ఈ మాటే చెప్పాలట. ఇది ఏదో ఆశ్చర్యంగా ఉన్నట్లుంది. ఇది జరుగుతాదో లేదో చూద్దాం అంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం.
అల్ఫయు ఒమేగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవుడును. హల్లెలూయా. ఆది నేనే, అంతము నేనే, మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే. ఇదిగో భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఎవరు ఉన్నారంటే ఇదిగో నేనే ఉన్నాను. జరిగిన కాలంలో నేను ఉన్నాను, జరుగుతున్న కాలంలో ఉన్నాను, జరగబోయే కాలంలో ఉన్నాను. నాకు జరిగినది తెలుసు, జరుగుతున్నది తెలుసు, జరగబోయేది తెలుసు. అది శిష్యులకు తెలియదు. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది నా యేసయ్యకు తెలుసని యేసు ప్రభువును వెంబడిస్తున్నారు కానీ తెలీదు. ఇంతవరకు అద్భుతాలు చేసిన యేసయ్యను చూశారు, జరగబోయేది చెబుతున్న యేసయ్యను ఇప్పుడే మనము చూస్తా ఉన్నాం. అసలు ఇది జరుగుతుందా లేదా చూద్దాం కదా. ఆయన బేత్వెగే వెళ్ళమంటున్నాడు కదా, వెళదాం అని ఇద్దరు మాట్లాడుకుంటూ, ఇద్దరు సంభాషణ చేస్తూ గ్రామంలోకి అడుగు పెడుతున్న వెంటనే కట్టబడిన గాడిద పిల్ల కనపడింది. హల్లెలూయా, హల్లెలూయా. అరే, దేవుడు చెప్పినట్టు కట్టబడిన గాడిద పిల్ల కనపడింది. ఆయనకి ఎలా తెలుసు? ఇదిగో విప్పమంటే విప్పుతున్నప్పుడు ప్రజలు వచ్చి నిన్ను తడతారు కదా అన్నాడు కదా, ఇప్పుడు మనం వెళ్ళి విప్పుదాం అని విప్పుతూ ఉండగా కొందరు వచ్చారు. రే, ఏంటి విప్పుతూ ఉన్నారు? దొంగలా? ఏమైనా కొన్నారా? లేదు బాబు, మేము లేదు బాబు, మేము కొనలేదు. మరి కొనకుండా ఎందుకు విప్పుతూ ఉన్నారు? అప్పుడు వారు అనుకొని ఉంటారు. నేను అనుకుంటూ ఉన్నాను, అక్కడ రాసి వచ్చి నేను అనుకుంటూ ఉన్నాను, అరే యోహాను పేతురు యేసు ప్రభు ముందుకెళ్ళి చెప్పాడు, మీరు వెళ్ళండి, కట్టబడిన గాడిద పిల్ల ఒకటి కనబడుతుందని విప్పేటప్పుడు విప్పేటప్పుడు కొంతమంది వస్తారన్నాడు. వచ్చారా అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం వెంటపడుతున్న దేవుడు, మనము సరైన వారిని వెంటపడ్డాం. ఆ నిజంగా దేవుడు జరిగేది చెప్పేది ఎవరు లేరా? జరగబోయేది చెప్తున్నాడు, జరుగుతున్నది చెప్తున్నాడు, జరిగినది ప్రతి ఒక్కటి చెప్తున్నాడు. ఆయన నిజముగా యేసయ్యా, ఆయన నిజముగా లోక రక్షకుడు. ఇదిగో ఆయన రక్షకుడు, జరుగుతున్నది చెబుతున్నాడంటే ఆయన ప్రభావం కలిగిన దేవుడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్నవాడు. ఆయన మంచి దేవుడు, ఆయన మంచి దేవుని మనం వెంబడించామో, ఇదిగో ఇప్పుడు మాత్రం మనం ఆయన చెప్పినట్లుగా చెప్పకుండా మాట్లాడామా, వీరందరూ మనల్ని ఏమంటారో తెలీదు. కనుక భయముతో వారు ఏం చెప్పారంటే, అయ్యా ఇది నజరేయుడైన యేసయ్యకు కావాలి. హల్లెలూయా. ఆ ప్రభు అడిగారు. అన్న వెంటనే, ఆ మాట అన్న వెంటనే మారు మాట మాట్లాడకుండా యేసయ్య చెప్పినట్లుగా విప్పి పంపారు. ఈరోజు నీవు ఆరాధిస్తున్న దేవుడు అసామాన్యుడు కాదు, అసాధ్యుడు. ఆయన సిలువలో ప్రాణం పెట్టడానికి పిరికివాడు కాదు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో జరిగినది, జరిగేది, జరగబోయేది తెలిసిన దేవుడు యేసయ్య. అందుకే ఆయన భక్తులకట ఆయన దర్శనమిచ్చి జరగబోయే సంగతులు కూడా నా ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తున్నాడు. కొట్టు చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆయన భక్తి చేయి, ఆయన ఆరాధించు, ఆయన పూజించు. నిజముగా నువ్వు ఆరాధన చేయగలిగితే, నిజముగా నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన ఎవరు తెలుసా? జరగబోయేది కూడా నీకు ముందుగా తెలియపరిచే దేవుడు ఆత్మ ద్వారా. అందుకే ఆయన ముందుగానే తన జీవితంలో బేత్లెహేములో ఉన్నప్పుడు, ఇదిగో మీరు పలానా చోటకి వెళితే, ఇదిగో మీరు అక్కడ గాడిద పిల్ల విప్పుతున్నప్పుడు ప్రజాన ఇట్లా అంటారు అన్నప్పుడు మీరు వారితో మాట్లాడే ప్రతిదీ పూసగుచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పినట్లుగా జరుగుతుంది. ఆయన మాట ఇచ్చాడా, జరుగుతుంది. ఆయన దర్శనం ఇచ్చాడా, ఆయన చెప్పాడంట, నీకు బాగవుతుంది, బాగవుతుంది. నీకు మేలు కలుగుతుంది. నీకు సమస్యల నుంచి విడుదల అవుతామంటే విడుదల కలుగుతుంది. నా యేసయ్య జరిగేది చెప్పే దేవుడు. హల్లెలూయా. కాలం ముందున్న ఎరిగిన దేవుడు. అటువంటి దేవుని ఆరాధిస్తూ ఉన్నావు. ఈరోజు అటువంటి దేవుని నీవు కొలుస్తున్నావు. నిజంగా భక్తితో కొలుస్తున్నావా? నిశ్చలమైన భక్తితో కొలుస్తున్నావా? నిశ్చలమైన భక్తితో కొలుస్తున్నావా? అందుకే ప్రభు అంటున్నాడు, నా భక్తులను నేను కాపాడువాడను. హల్లెలూయా. నా భక్తులను నేను పాదములు తొట్టులకుండగా కాపాడే దేవుడను.
ఎందుకో తెలుసా? వారు ముందున్న కాలంలో ఎలాగుంటారు నాకు తెలుసు. వారికి ప్రమాదం జరగక ముందుకే నాకు తెలుసు. అందుకే ప్రమాదం జరుగుతున్న చోటికి నా ప్రభు ముందుగానే వెళ్ళి, నీకు ప్రమాదం రాకూడగా నా ప్రభు చేయి పట్టుకొని నడిపిస్తా ఉన్నాడు. నీకు ప్రమాదం రాకూడగా నా ప్రభు చేయి పట్టి నడిపిస్తా ఉన్నాడు. నీకు ఆపద రాకూడగా, నీకు ఇబ్బంది రాకూడగా, నీ ఇగురుకులకు రాకూడగా, నీకు ప్రమాదమే రాకూడగా నా ప్రభు పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకునే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు ఆ గాడిద పిల్లని తీసుకుని వస్తే అనుకుంటున్నాడు, ఎరా లోకంలో ఎన్ని గాడిదలు లేవు? హల్లెలూయా. లోకంలో గాడిదలు చాలా రకాలు. ఒకటి, గ్రామంలో మనం అందరి దగ్గర కనపడుతున్న గ్రామంలో ఒక గాడిద. రెండవది అడవి గాడిద. మూడవది కంసాల గాడిద. ఈ 3 గాడిదలలో దేవుడు ఎన్నుకున్నది గ్రామంలో ఉన్న గాడిద, మురికి బట్టలు మోసుకునే గాడిద. ఎందుకంటే అడవిలో ఉన్న గాడిద అడ్డదిడ్డంగా తిరుగుతుంది. అలా అడ్డదిడ్డంగా తిరిగే గాడిదలు యేసయ్యకు తెలియదు, యేసయ్య వాడుకోడు. జీవితంలో మనం అడ్డదిడ్డంగా తిరిగామనుకో, యేసయ్య మన గుండెల్లో ఉండడు, మన మీద ఎక్కడు, మన జీవితంలో ఉండడు. అడ్డగాడిదలు దేవుడు ఎన్నుకోలేదు. రెండవది కంసాల గాడిదలు. అంటే అది గుర్రంలా కనపడుతుంది, ఒక రకంగా గాడిదలా కనపడుతుంది. గాడిదే కానీ గుర్రంలా కనపడుతుంది. కంసాల గాడిద అంటే 2 స్వభావాలు. నీవు దేవుని ప్రార్థన చేసినట్టు చేసి మరలా అన్ని లోకంలో ఉన్నావు అనుకో, 2 రకాలైన గాడిద మీద ఎక్కడు దేవుడు. ఈ రోజున ప్రభువైన దేవుని పిల్లలారా, యేసయ్య ఎన్నుకున్న గాడిద తన మలినాన్ని మోసుకొని వెళ్ళి శుభ్రమైన వస్త్రాలు మోసుకొని వచ్చే గాడిద. అంటే పాపాన్ని మోస్తున్నావా? ఒక రోజున నీకు శుద్ధిని చేయబోతున్నాడు నా ప్రభు. హల్లెలూయా. వచ్చాడు. యేసయ్య ఎక్కుతా ఉంటే అందరూ అంటూ ఉన్నారు, యేసయ్య 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 కాసేపు ఆగండి అయ్యా. ఏంటమ్మా ఏంటి? కాసేపు ఆగండి అయ్యా, కాసేపు ఆగండి. ఎందుకయ్యా అని ఒక క్రొత్త వస్త్రం, ఎప్పుడు వారు తొడగని వస్త్రాలు క్రొత్తవి ఆ గాడిద మీద పడిచాడు. హల్లెలూయా. క్రొత్తవి ఆయన గాడిద మీద భరిస్తే గాడిద అనుకుంటున్నట, అరే నా తల్లిదండ్రులు ఎందరో మురికి బట్టలు మోసారు, నా మీద మొట్టమొదటిగా యేసయ్య ఎక్కుతూ ఉండే, ఇదిగో నాకు క్రొత్త బట్టలు కప్పుతా ఉన్నారు, క్రొత్త బట్టలు కప్పుతా ఉన్నారు. యేసయ్య నీ హృదయంలో ఉంటే నీకు ఘనత. హల్లెలూయా. యేసయ్యను మోస్తా ఉన్నావా? మనమంతా ఎవరం? యేసయ్యను మోసే గాడిదలు. హల్లెలూయా. యేసయ్య మన మీద ఊరేగుతా ఉన్నాడు, యేసయ్యను చాటిస్తా ఉంది గాడిద. ఒక్కసారిగా యేసయ్య మీద పెడతామంటే, అయ్యా నీ మీద కొత్త వస్త్రం పరిచారు. యేసయ్య కొత్త వస్త్రాలు వేసిన గాడిద మీద కూర్చున్నాడు. అందరూ అనుకుంటున్నారట, అదిగో యేసయ్య వస్తున్నాడు, బాగు చేసి యేసయ్య వస్తున్నాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మహోన్నతుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు యేసయ్య గాడిద మీద కూర్చున్న వెంటనే ఆయన పాదాలకు మట్టి అంటకుండగా దారి పొడుగున బట్టలు పరుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఒక్కడే మట్టి కాకుండా వస్తున్నాడా? యేసయ్య ఎక్కిన గాడిద కూడా మట్టి కాకుండా వస్తా ఉందా? గాడిద కూడా మట్టి కాలేదు. హల్లెలూయా. యేసయ్యకే కాదు, యేసయ్య మోస్తున్న గాడిద కూడా మట్టి కాలేదు. యేసయ్య నిన్ను ఎక్కాడా? యేసయ్య నీ గుండెల్లో చేరాడా? నీ పాదములకు రాయి తగిలిన ఊరేగిస్తున్నాడు. ఊరేగించుచున్నాము విజయోత్సవముతో, యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. ఊరేగించుచున్నాము విజయోత్సవముతో, యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. రాజాది రాజా రవికోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాది రాజా రవికోటి తేజ,
రమణీయ సామ్రాజ్య పరిపాలక. హల్లెలూయా. ఊరేగుతా వస్తా ఉన్నాడు ఆయన, ఊరేగుతా వస్తా ఉన్నాడు, ఊరేగుతా వస్తా. ఈ రోజున ప్రభు నమ్ముకున్న దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన మహోన్నతుడు, మహాగణుడు. ఆయనను నీవు హృదయంలోనికి ఆహ్వానించగలిగితే సంతోషంగా ఊరేగించుగా, హృదయంలోకి చేర్చుకో. యేసయ్య నమ్ముకుంటే ఎలాగయ్యా? యేసయ్య నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, యేసయ్య శ్రమ. ఇది కాదు, ఏడుస్తూ కాదు ఆయన్ను ఆహ్వానించేది హృదయంలోనికి. నజరేయుడైన యేసుకి భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవుడు. ఆయన నా గుండెల్లో ఉంటే, ఆయన నా హృదయంలో ఉంటే నాకు కూడా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలియపరుస్తాడు. అటువంటి దేవుని ఆరాధించే సమయంన, అటువంటి దేవుని స్వీకరిస్తున్న సమయాన ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టద్దు. ఎందుకంటే ఆయన తెలిసిన దేవుడు, జరిగేది జరగబోయేది నీకు తెలియపరిచే దేవుడు అండి. అటువంటి దేవుని ఎదుట నీ గుండెల్లోకి నడిపించుకున్న సమయాన నువ్వు ఎలాగా ఫీల్ అవుతూ? సంతోషంగా దేవుని ఆస్వాదిస్తూ ఉన్నావా? సంతోషంగా గుండెల్లో దేవుని స్వీకరిస్తున్నావా? ఈ రోజున ప్రభు అయిన దేవుని మహా కృపను బట్టి ఈ రోజున దేవుని నువ్వు ఎలా స్వీకరించాలంటే ఊరేగించుతా, 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 ఊరేగించుతా. ఈరోజు నువ్వు సంతోషంగా దేవుణ్ణి స్వీకరించావా? సంతోషంగా దేవుణ్ణి ఆహ్వానించావా? నా దేవదేవుడు నిన్ను కూడా సంతోషంగా ఒక రోజున ఊరేగించుకుంటా నిన్ను మహాబోరతో నిన్ను తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున నీవు ప్రార్థన చేస్తూ సంతోషంగా ప్రార్థన చేయి. దుఃఖముతో ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన నీ గుండెల్లోకి వచ్చాడా సమస్తం తెలియపరచగలడు. అందుకే ఆయన గ్రామంలోకి వస్తామన్నది రాజుల రాజుగా, యేసు రాజుగా, రాజుల రాజుగా, రాజుల రాజుగా వస్తూ ఉన్నాడు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి సిద్ధముగా నుండు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చు పడలా, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు, రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా హల్లెలూయా. యేసు రాజుగా, రారాజుగా, రారాజుగా నీ గుండెల్లోనికి రోజు రావాలా? వచ్చిన దేవుడు ఏం చేశాడు? యెరూషలేము ఇదిగో ఆ ప్రాంతంలోకి వచ్చిన దేవుడు అయ్యా ఏం చేశాడంటే సంతోషంగా వస్తున్నాడు. ప్రజలందరూ చూశారు, కలవరపడిపోయారు. ఇదేంట్రా, యేసయ్యకి ఎవరు లేరు అనుకున్నాము, యేసయ్యకి ఏ జనసంఖ్య లేవనుకున్నాము, ఈ విస్తారమైన జనమేంటి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యేసయ్యను నమ్ముకుంటున్న జనాలు విస్తరించబడుతూ ఉన్నారు. హల్లెలూయా. అందరికీ అనేకులకు కలవరం.
ఈరోజు నా ప్రభు నమ్ముకున్నావా? ప్రభుని ఆరాధించావా? భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవునికి స్వాగతం పలికి గుండెల్లో చేర్చుకున్నావా? గుండెల్లో చేర్చుకోవాలి, గుండెల్లో చేర్చుకోవాలి, గుండెల్లో చేర్చుకోవాలి. అటువంటి సర్వశక్తి కలిగిన దేవుని సంతోషంగా గుండెల్లోకి ఆహ్వానిస్తే ఆయన జరిగే అనుభవం ఏమంటున్నాడు? దేవుడు దేవాలయంలోకి వచ్చాడు, ఆ గ్రామంలోకి వచ్చి దేవాలయంకి వచ్చి బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో అయ్యో, సమస్త జనులకు ప్రార్థనా మందిరం నిలయముగా ఉన్న దేవాలయం క్రయ విక్రయముల చేత ఇదిగో గువ్వలము వారితో వ్యాపారముగా మారిపోయింది. మందిరం యేసయ్యను ఆరాధించే మందిరం, యేసయ్యను ప్రార్థన చేసే మందిరం దొంగల గుహగా మారిపోయింది. ఆయన ఏది కోరుకుంటున్నాడు తెలుసా? ఇప్పుడు ఏమంటానంటే, నీ హృదయమే దేవుని దేవాలయం. చప్పట్లు కొడదామా? నీ హృదయమే దేవుని ఆలయం. ఈ ఆలయంలోనికి ప్రభు వస్తూ ఉన్నాడు. ఎలాగ వస్తున్నాడు? రాజుల రాజుగా వస్తూ ఉన్నాడు. ప్రభులకు ప్రభుగా నీ గుండెలోనికి వస్తూ ఉన్నాడు. నీవు ఆహ్వానించగలిగితే, ఆయన నువ్వు చేర్చుకోగలిగితే, రాజుల రాజుగా మహారాజుగా యేసయ్య వస్తూ ఉంటే సంతోషంగా ఆ పట్టణంలోనికి వచ్చిన వెంటనే జరిగిన అనుభవం, దేవాలయాన్ని పరిశుద్ధపరిచాడు. చప్పట్లు కొడదాం. దేవాలయాన్ని పరిశుద్ధపరిచాడు, దేవాలయాన్ని పరిశుద్ధపరిచాడు యేసయ్య. ఆయన నువ్వు సంతోషంగా చేర్చుకుంటే మొదటిగా నీకు కలిగే అనుభవం ఏమిటంటే, నీ హృదయంలో మార్పు కలుగుతుంది. నీ హృదయంలో మార్పు కలుగుతుంది. నీవు దొంగవా, దొంగతనాలు విడిచిపెడతావు. నువ్వు వ్యభిచారివా, వ్యభిచారం విడిచిపెడతావు. నువ్వు మోసగాడివా, మోసాలు విడిచిపెడతావు. నువ్వు అపవిత్రమైన కార్యాలు చేస్తున్నావా, అపవిత్రత విడిచిపెడతావు. ఆయన నిన్ను హృదయంలోనికి చేర్చుకుంటే ఆయన మొట్టమొదటి అనుభవం, నీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు, శుద్ధి చేస్తాడు, శుద్ధి చేస్తాడు, శుద్ధి చేస్తాడు. ఈ రోజున యేసయ్యను సంతోషంగా నేను నా హృదయంలోనికి ఆహ్వానిస్తాను, సంతోషంగా యేసయ్యను చేర్చుకుంటాను అనగలిగిన వారి గుండెల్లో కలిగే మొదటి అనుభవం పరిశుద్ధత, 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 పరిశుద్ధత. యేసయ్య వచ్చాడు, వారందరినీ తీసివేసి ఇది సకల ప్రజలకు, అనేక జనులకు ప్రార్థనా మందిరం, ప్రార్థనా మందిరం, ప్రార్థనా మందిరం. ప్రార్థనా మందిరంలో ప్రార్థన జరగాలి, ప్రార్థనా మందిరంలో దేవుడు ఉండాలి. అటువంటి దేవుని ఆలయంలో ఎందుకు ఇలాగ భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు? దేవుని ఆలయాన్ని ఎందుకు ఇలాగ చెడుపుతూ ఉన్నారు? దేవుని ఆలయాన్ని ఎందుకు ఇలాగా చంద్రవందన చేస్తూ ఉన్నారు? అయితే దేవుని ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో వారిని నేను పాడు చేస్తానంటున్నాడు దేవుడు. పరిశుద్ధమైన దేవాలయాన్ని, పరిశుద్ధమైన ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో వారిని నేను పాడు చేస్తానంటున్నాడు. అయితే ప్రభువైన దేవుని పిల్లలారా, హృదయాన్ని నీవు పాడు చేసుకుంటున్నావా? హృదయాన్ని నీవు పాడు చేసుకుంటున్నావా? హృదయాన్ని నీవు నాశనం చేసుకుంటున్నావా? హృదయాన్ని నీవు ఇదిగో పాడు చేసుకుంటున్నావా? నీవు పాడైపోకమునిపే నీ హృదయాన్ని దేవునికి అప్పగి, హృదయాన్ని అప్పగి. ఈ రోజున నీ దేవుడు నీ ధనధాన్యాలు భోగభాగ్యాలు ఏది అడగలేదు. నా ప్రభు అడుగుతున్నది నీ హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు, స్వచ్ఛమైన హృదయాన్ని అడుగుతున్నాడు. దేవునికి హృదయం, మంచి హృదయం కూడా ఇవ్వలేకపోతున్నావా? మంచి హృదయాన్ని కూడా దేవుని ఇవ్వలేకపోతున్నావా? అటువంటి హృదయంలో దేవుడు ఉన్నాడా? ఈ హృదయంలో, ఈ గుండెల్లో దేవుడు లేక ఎన్ని రోజులు అవుతా ఉంది. గమనించు, దేవుడికి ఇవ్వవలసిన స్థానం ఎవరికి ఇచ్చావు? దేవుడికి ఇవ్వవలసిన స్థానం, దేవునికి ఇవ్వవలసిన పరిశుద్ధమైన స్థలం ఈ హృదయం కదా. ఆ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఉన్నాడా గుండెల్లో? దేవుడు ఉన్నాడా గుండెల్లో? దేవుడు ఉన్నాడా గుండెల్లో? దేవుడు ఉన్నాడా గుండెల్లో? దేవుడు ఉన్నాడా? ఈ హృదయంలో దేవుడు లేక ఎన్ని రోజులు అవుతా ఉంది. సంసోను దేవునికి స్థలం ఇచ్చి ఉన్నాడు. ఒక రోజున సంసోను దేవుని ప్రక్కన పెట్టి దెలీలను మెచ్చుకున్నాడు. గుండెల్లో రెండు కళ్ళు పోయాయి. ఏడ్చాడు, కన్నీళ్ళు పెట్టాడు, బాధపడ్డాడు, శ్రమపడ్డాడు. అయ్యా, ఇక మీదట నా గుండెల్లో ఏ ఒక్కరికి స్థానం లేదయ్యా. అయ్యా, నా గుండెల్లో ఏ ఒక్కరికి స్థానం లేదయ్యా. యేసయ్యా, నీ గురించే, నీవే నీవే నాకు కావాలి, నీవే నాకు కావాలి, నీవే కావాలి. ఈ గుండెలు నేను ఉంటే చాలయ్యా. నా హృదయం పరిశుద్ధపరుచుతుందయ్యా.
సంతోషంగా నిన్ను ఆహ్వానిస్తాను. ఈ రోజున నీ గుండెలో నిజంగా యేసయ్య ఉన్నాడా? ఒక ప్రశ్న వేసుకో. నీ గుండెల్లో యేసయ్య లేక ఎన్ని రోజులు అవుతా ఉంది? ఏదేదో ఉంది నీ గుండెల్లో, నీ హృదయంలో ఏదేదో ఉంది. యేసయ్య మాత్రం లేడు. యేసయ్య మాత్రం లేడు. యేసయ్య లేని గుండె, యేసయ్య లేని హృదయం, యేసయ్యతో ప్రార్థన లేని సమయం క్రైస్తవం ఏంటికండి? దివ్య దేవుని ప్రియమిలారా, ఈ మట్టల ఆదివారం దినమందు దేవుడు సంతోషపడే సమయం. ఎందుకంటే ఈ మట్టల ఆదివారం దినమందు ఎన్నెన్నో కల్మషం చేతిన నీ హృదయాన్ని నా ప్రభు నువ్వు సంతోషపడే సమయం చెప్తూ ఉన్నాడు. ఎంతో కల్మషంతో ప్రభు మందిరంలోకి వచ్చావా? ఎన్నో కలవరాలు పెట్టుకొని మందిరంలోకి వచ్చావా? ఎన్నో అపవిత్రమైన కార్యాలు గుండెల్లో పెట్టుకొని వచ్చావా? ఈ మట్టల ఆదివారం దినమందు నీ హృదయాన్ని నా ప్రభు శుభ్రం చేస్తున్నాడు. చప్పట్లు కొడదాం. శుభ్రం చేస్తూ ఉన్నాడు, శుభ్రం చేస్తూ ఉన్నాడు, శుభ్రం చేస్తూ. ఎందుకు శుభ్రం చేయాలి? నా దేవుడు నీ గుండెల్లోనికి రావాలని ఆలోచన. నా దేవుడి స్థానం ఇక్కడ ఉండాలి. నా దేవుడి స్థానం ఇక్కడ ఉండాలి. నీకు ఆ ప్రభుకు స్థానం ఎక్కడుండాలి? ఇక్కడ హృదయపూర్వకముగా ఆ దేవునికి స్వచ్ఛమైన ఆ ఆలయము శుభ్రం చేసే స్థలం ఏదంటే ఈ మట్టల ఆదివారం దినమంది. ప్రతి గుండెలోకి నా ప్రభు వస్తా ఉన్నాడు. నీ గుండెల్లో ఏదేదో ఉందేమో, ఏదేదో ఉందేమో ప్రక్కకు పెట్టి రాసిన హల్లెలూయా. యేసయ్యను చేర్చుకోవలసిన ఈ హృదయం దేని చేత నింపబడింది? అసూయ, పగ, రాగద్వేషాలు, కక్ష, కార్పణ్యం గుండెల నిండా గొడుగొట్టుకుందా? భయంకరమైన పాపముగా, భయంకర చెత్త కొండిగా హృదయం మారిపోయిందా? దేవాలయంలోకి వచ్చి చూసేసరికి యేసయ్య క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. నా మందిరం ప్రార్థనా మందిరం కదా. ఇటువంటి పరిశుద్ధ స్థలాన్ని ఎవరయ్యా పాడు చేసింది? ఆ పాడు చేస్తున్న వారందరినీ ఒక్కసారిగా యేసయ్య భూలోకంలో కోపపడిన స్థలం ఏదైనా ఉందంటే అది ప్రార్థనా మందిరములోనే. యేసయ్య ఎవరైనా ఆశీర్వదించే స్థలం ఏదైనా ఉందంటే అది ప్రార్థనా స్థలమే. కోపపడే స్థలం కూడా ప్రార్థనా స్థలం అయితే ఎలాగా? దేవుని ప్రియ బిడ్డలారా, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఎరిగిన దేవుడు దేవుని ఆలయంలోకి వచ్చి దేవుడు కన్నీళ్లు పెడుతున్నాడు. దేవుని ఆలయంలోకి వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. దేవుని ఆలయంలోకి వచ్చి బాధపడుతూ ఉన్నాడు. అయ్యో, నేను ప్రార్థన చేస్తున్న ఈ స్థలం, ప్రార్థన చేస్తున్న ఈ మందిరం, ఇదిగో కలవరాల చేత నింపారే బిడ్డలు. ప్రార్థన చేస్తున్న ఈ స్థలము కలవరాల చేత నింపారే. ప్రార్థన చేస్తున్న ఈ స్థలములో సాతాను కూర్చోండిచ్చారే. ప్రార్థన చేస్తున్న ఈ స్థలమును అనేకులు చెదరగొడుతున్నారే. ప్రార్థన మందిరమునకు రాకుండా గువ్వలమ్మ వారు, పీఠముల వారు భయంకరమైన శాపగ్రస్తంగా మార్చారు నా మందిరాన్ని ఎంత భయంకరంగా పాడు చేస్తారా? నా మందిరాన్ని ఎంత కలవర పెడతారా? అనేకులు వచ్చి స్వస్థపరిచే స్థలం, అనేకులు పాపాల నుంచి విడుదల పొందే స్థలం, అనేకులు కలవరాలు చెందకుండా పాపము చేత, కలవరం చేత, తెగులు చేత, బాధల చేత, రోగముల చేత వచ్చి బాగుపడుతున్న స్థలాన్ని పాడు చేస్తున్నారే. దేవునికి బాధ కలగదా? ఒక అడుగు స్థలం నీ కుటుంబంలో ఒక ప్రక్కన ఒక అడుగు స్థలం తీసుకుంటేనే అంతగా ఏడుస్తున్నవే. కానీ ప్రార్థనా స్థలమునే పాడు చేస్తే ప్రభు ఊరుకుంటాడా? ప్రభు ఊరుకుంటాడండి. కన్నీళ్ళు పెట్టాడండి. అయ్యో, పరిశుద్ధాత్మ దిగుతున్న స్థలం అండి. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆ సింహాసనం నుంచి తన వస్త్రపు చెంగును ప్రభు ఆలయమును కప్పిన దేవుడు. ఈ మందిరము సాధ్యమైన మందిరము కాదు. ఆకాశము సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆ ధవల సింహాసనం మీద నుంచి తన వస్త్రపు చెంగులట దేవుని ఆలయాన్ని కప్పాయి. అలాంటి కప్పబడిన స్థలం ఏమైపోయిందంటే పాడైపోయింది. అటువంటి పరిశుద్ధమైన స్థలం ఏమైందంటే చెదిరిపోయింది. చెదరగొడుతున్న వారిని నా ప్రభు చూచాడండి. ఎవరు చెడుగొడుతున్నారు? వారందరినీ కొరడ తీసుకుని ఒక్కసారిగా చులిపించాడు.
మహోన్నతుడు, మహాగణుడు, సర్వోన్నతుడు ఎవరినైనా క్షమించగలడు, కానీ తన మందిరాన్ని పాడు చేసేవారిని, తన మందిరాన్ని కలవరపెట్టేవారిని, తన మందిరాన్ని చెదరగొట్టేవారిని ఊరుకోడు. ఆయనకు భలే కోపం. నీవు పాపం చేస్తే కోపపడుతున్నాడే ఒక క్షమించే దేవుడు. నువ్వు పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు. ఆయన మందిరం జోలికి వస్తే దేవుడు క్షమించే దేవుడు కాదు. ఎందుకంటే అనేకులు పాపాలు విడుదల చేసే స్థలమే ఈ పరిశుద్ధ బలిపీఠ ప్రార్థనా మందిరం. అనేకులు పాపములు బలిపీఠ ప్రార్థనా మందిరములో విడుదల చేసే స్థలమే ఈ బలిపీఠ ప్రార్థనా మందిరం. ఈ బలిపీఠ ప్రార్థనా మందిరాన్ని చెదరగొడుతున్నావా? కలవర పెడుతున్నావా? మానుకోవా? మార్పు చెందవా? దేవుని ఉగ్రతను తీసుకొని వచ్చుకుంటున్నావా? దేవుని మందిరంలో దేవుని కోపానికి గురవుతున్నావా? అది నా మాటలు కాదండి. చదవండి ఒకసారి ఆ మాటలు. 11వ వచనం, జనసమూహం ఆచరించింది. 12వ వచనం, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారు ఎందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్గోలు పీటలు పడదోశాడు. అన్ని పడగొట్టేశాడు. అందరినీ బయటపెట్టించాడు. దేవుని మందిరాన్ని చెడగొడితే ఆయన మందిరంలో ఉంచుకున్నాడు. దయచేసి నేను 2 చేతులు జోడించి చెబుతూ ఉన్నాను, దేవుని మందిరాన్ని పాడు చేసిన వారిని ఆయన మందిరంలో ఉంచుకోడు. ఒక కుటుంబంలో ఒక భార్య సరిగా లేకపోతే భార్యను ఉంచుకోడు. ఒక భర్త సరిగా లేకపోతే భార్య ఉంచుకోదు. అలాంటిది యేసయ్య క్షమించాడు. దేవుని మందిరంలో, ఆయన మందిరంలో అందరినీ బాగు చేస్తా ఉన్నాడు, అందరినీ స్వస్థపరుస్తాడు, అన్ని తెగుళ్ళు పోగొడతా ఉన్నాడు. అటువంటి ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఉంచుకుంటాడా? ఉంచుకోడు. ఎలా? నా జీవితంలో నేనే దేవుని మందిరం జరుగుతుండగా 3 నెలలు ఆపిన వ్యక్తిని, దేవుని మందిరాన్ని జరగకుండగా గడలు పెట్టిన వాడిని, దేవుని మందిరం జరగకుండగా అడ్డుపడిన వాడిని 3 నెలలు గ్రామాన్ని విడిచాను. ఎన్ని నెలలైతే మందిరానికి ఆటంకం నిలబడింది? ఎన్ని నెలలు మందిరం మా గ్రామంలో మీరు వెళ్ళండి, అడగండి. నేను అబద్ధం చెప్పలేదు. 3 నెలలు మందిరం నిలిచిపోయింది. 3 నెలలు మందిరం, కనీసం 3 వారాలు 4 నెలలు అవుతా ఉంది, మందిరం తెలవలేదు, బీగాలు వేసాము. అయితే 3 నెలలు గ్రామంలో ఇంటి దగ్గర భార్య పిల్లలు విడిచిపెట్టి పరిగెత్తారు. గ్రామంలోనే ఉండేలేదు. భయంకరమైన కన్నీళ్ళు, కుటుంబంలో రోదన, కుటుంబంలో బాధ, కుటుంబంలో కన్నీళ్ళు, రోగాలు. వసనకు చాలా బాగాలేదు, పిల్లలకు బాగాలేదు, రోగము, ఏది పని పట్టుకున్నా అడర్థం. 3 నెలల తర్వాత దైవజనుడి దగ్గరికి వెళ్ళాను. నా ఆత్మీయ తండ్రి, ఏంట్రా ఇలా అయిపోయావు? అయ్యా, పిల్లలు భార్యను అంతా తీసుకుని వెళ్ళి మందిరంలో కూర్చొని వల ఏడ్చాను. అయ్య దగ్గర, అయ్యా, నా ఇల్లు, నా పిల్లలు కన్నీళ్ళ చేత ఉన్నారు, ఏమైందో నాకు తెలియదు. పిల్లలు ఒకరి వెంట ఒకరికి జ్వరాలు, చేసిన సొమ్ము ఏమాత్రం నిలబడలేదు, ఒక్క రూపాయి నిలబడలేదు. నాకెందుకయ్యా ఈ బాధ అని అడిగితే ఆత్మీయ తండ్రి అన్నాడు, అరే ఎన్ని నెలలు అవుతా ఉందిరా? 3 నెలలు అవుతా ఉందిరా. ఎందుకు చెప్పలేదురా? తెలియదన్నా, మనసులో లేదన్నా. ఏం చేసావురా? ఇంటి దగ్గర ఉన్నావు కదా, పిలిచచ్చు కదా. అన్న ఊర్లో లేను. ఎందుకు లేవు? గ్రామంలో మందిరాన్ని ఆటంకం పెట్టాడు. మందిరము శాపము భయంకరమైనది. ఆ రోజు అయి చెప్పాడు ఆత్మీయ తండ్రి, మందిరాన్ని పాడు చేసేవాడు నీవే కాదు, భూ ప్రపంచంలో ఏం బలవంతుడు లేడన్నాడు. యథార్థంగా ఆ రోజు చెప్పాడు, నీ భూఫలాలు ఉండవచ్చు, తన ధాన్యాలు భోగభాగ్యాలు ఉండవచ్చు, అంగబలం, భుజబలం, జనబలం అందరం ఉండవచ్చు, నా దేవుని మందిరము ఏ ఒక్కడు గాని నిలపలేడురా. అటువంటి పరిశుద్ధ ఆలయంలో ఇప్పుడు నువ్వు చూచావా అని కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు నా పిల్లల ప్రాణం కాపాడేటట్లుగా నా ఆత్మీయ తండ్రి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఫలితమే ఈరోజు బలిపీఠ ప్రార్థనా మందిరం. హల్లెలూయా. నా ఆత్మీయ తండ్రి ఆ రోజు చెప్పకపోతే నాకు తెలిసి ఉండేది కాదు. ఈరోజున దేవుని మందిరానికి ఆటంకం చేయబోతుంది.
హెచ్చరించడం లేదో. నా దేవుని లేఖనాలు, నా అనుభవం కలిసి చెబుతూ ఉన్నాను. మందిరానికి నీ చేతనైతే 10 మందిని తీసుకొని రా. మందిరానికి నీకు శక్తి ఉంటే పరిచర్య చేయి. మందిరంలో బలం ఉంటే నీ వంతున గుప్పిలి విప్పు. అంతేగాని ప్రార్థనా మందిరాన్ని పరిచర్య చేసే వారిని చెడగొట్టతో భయంకరమైన పాపం మూట కట్టుకుంటున్నాం. జాగ్రత్త. పరిచర్య చేసే వారికి అడ్డంగా మాట్లాడొద్దు. మూట కట్టుకుంటున్నావు పాపం. ఆ శాపం నిన్ను వదలదు, నీ కుటుంబాన్ని వదలదు. శాపము కాదు, అది హెచ్చరిక కాదు, దైవాజ్ఞ. అటువంటి మందిరాన్ని పీటలమ్మ వారు పాడు చేస్తున్న వారిని అందరినీ వెలుపడ దొబ్బి యేసయ్య ప్రార్థన ప్రారంభించాడు. పూర్వపు వైభవం, పరిశుద్ధాత్మ శక్తి మరలా ప్రభు మందిరం నిలబడింది. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మునుపటి కంటే అత్యధికమైన అద్భుతం, అత్యధికమైన ఆత్మ, అత్యధికమైన అభిషేకం ఈ ప్రార్థనా మందిరం నిలిచి ఉండరు గాక. ఏ మందిరం అయితే కలవరపడిపోయిందో, ఏ మందిరం అయితే బలహీనపడిపోయిందో, ఏ మందిరం అయితే ప్రార్థన నిలయముగా మారకుండా పోయిందో, అటువంటి మందిరంలో అద్భుతములు జరిగాయి. అటువంటి మందిరంలో ఆశ్చర్యకార్యాలు జరిగాయి. అటువంటి మందిరంలో దేవుని శక్తి నిలబడింది. హల్లెలూయా. ఎలాగా ఆ కింది వచనంలో చదువుదాం. కింది వచనంలో 14వ వచనం. గురుడివారును కుంటివారును దేవాలయంలో ఆయన ఎదుగు రాగా స్వస్థపరిచను. చప్పట్లు కొడదాం. ఏ మందిరంలో అయితే ప్రార్థనలు నిలిచిపోయాయో, ఏ మందిరం అయితే కలవరి పడిపోయిందో, ఏ మందిరం అయితే బలహీన పడిపోయిందో, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధాన శక్తి చేత మట్టలాది వారి దినమందు నూతనమైన బలము చేత నింపాడు. ఈ రోజున ఈ ప్రార్థనా మందిరములో కలవరపడిన ప్రార్థనా మందిరం, గత కాలంలో కలవరాల్లో నిలబడిన మందిరం, కలవర మందిరం, అలాగే అనేక బలహీనతలతో నిలిచిన మందిరం, అనేకులు మాట్లాడిన ఈ మందిరంలో నా ప్రభు నూతనమైన బలము నింపుతా ఉన్నాడు. కోటి చప్పట్లు. నూతనమైన అభిషేకం నింపుతా ఉన్నాడు. ఆశ్చర్య కార్యాలు జరిగేటట్లుగా నా ప్రభు ఈ ఆలయంలో అభిషేకమును నింపుతూ ఉన్నాడు. ఈ మందిరంలో అద్భుతం, ఆశ్చర్యకరం నా ప్రభు జరిగించబోతున్నాడు. పరిచర్య చేయవారు చేయని, ప్రార్థన చేయవారు చేయని, ఆశీర్వదించబడిన ప్రభు అంటున్నాడు. యేసయ్య అనేకులు అదే మందిరంలో స్వస్థత కలగజేసి అద్భుతం చేశాడు. ఆనందంగా నీ జీవితంలోకి యేసయ్యను ఆహ్వానిస్తావా? నీ జీవితంలో స్వస్థత కలుగును గాక, నీ హృదయము శుద్ధి చేయబడును గాక, నీ హృదయము ఆశీర్వాదంగా సంతోషంగా నింపును గాక. ఏ బలహీనతలతో వచ్చావు, రోగముల చేత, బాధల చేత, నెమ్మది లేక జీవితంలో వచ్చావా మందిరంలోనికి? సంతోషంగా ఈ హృదయంలో, నీ హృదయంలో ఎన్నెన్నో కలవరం చేత వచ్చావా? ఆ కలవరాలని దేవుడు తొలగించి నీ గుండెలో నెమ్మది కలుగజేయును గాక, నీ హృదయమును నెమ్మదితో నింపును గాక. నీ కుటుంబము, నీ పంట పొలాలు నా దేవుడు తెగులు తొలగించి ఆశీర్వాదం నింపును గాక. ఆశీర్వాదం నీ కుటుంబం మీద నింపును గాక, ఆశీర్వాదం నింపును గాక. అందరూ మోకాలు నిలబడదాం. కొద్ది నిమిషాలు అందరూ మోకాలు నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు అందరూ మోకాలు నిలబడదాం. కరుణ వాత్సల్యం కలిగిన దేవా, కరుణ కటాక్షము కలిగిన దేవా, కరుణ కటాక్షములు కలిగిన దేవా, స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. ఆకాశ మహాకాశాలది పట్టజాలని దేవుడు ఏ మందిరం అయితే కలవరం చేత నిండిందో ఆ మందిరంలో ఆత్మ చేత నింపబడతా ఉన్నాడు దేవుడు. ఏ మందిరం అయితే కలవరం చేత నింపుతా ఉన్నాడో ఈ మట్టలాది వారి దినమందు పూర్వపు శక్తి నింపుతా ఉన్నాడు మందిరంలో.